వెల్కమ్ టు 9 వైబ్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో 35% ఓట్లతో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు నుంచి 8కి వచ్చామన్నారు అమిత్ షా. ఇది వచ్చే ఎన్నికల్లో 64 కావచ్చు, 95 కూడా కావచ్చని, తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని ఆయన ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ముగిసింది, కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే సాధించిందని, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి బీజేపీ వస్తుంది, 64 రావచ్చు లేక 95 సీట్లు రావచ్చు అన్నారు. మా ప్రభుత్వం మాదిగా సామాజిక వర్గానికి అండగా ఉంటుందని, మాదిగా సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ నాది అని పనిచేయాలని అన్నారు. దేశం మనదేనని పనిచేయాలని, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తే 400 పైచులుక సీట్లు గెలుస్తామని అన్నారు. అంతేకాకుండా బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై అమిత్ షా సమావేశంలో చర్చ జరిగింది. బీసీ సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్గా బీసీ ఎమ్మెల్యే ఉంటే బాగుంటుందని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ రేసులో బీసీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, పాయల్ శంకర్ ఉన్నారని సమాచారం. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేసులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.